తినపోయితాను. ఎట్లుంది? వావ్ సూపర్. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, బీన్స్ కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, క్యారెట్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా పెప్పర్ పౌడర్. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొనేసి వేయించుకొని, అలాగే మనం కట్ చేసుకున్న అంటే ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెండు కట్ చేసుకొనేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలన్నమాట. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ 1 by 1 మనం యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ జస్ట్ కొద్దిగా బాయిల్ అయితే చాలు, ఎందుకంటే మనం పచ్చిగా కానీ తినొచ్చు కాబట్టి. జస్ట్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం బాగా వెయిట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఆ మొత్తం ఏదైతే మనం ముందే వేసామో ఆవాలు, జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలా మాదిరి చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా యాడ్ చేసుకొనేసి అవి ఉల్లిగడ్డలకి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes వేగేంత వరకు మనము వెయిట్ చేయాలి. అలాగే రైస్ తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అది చల్లగా అయిన తర్వాత పొడి పొడిగా అవుతుంది కదా. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి మనము, పౌడర్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే తీసుకున్న రైస్ని మనము పొడి పొడిగా అయ్యేంత వరకు తీసుకొనేసి మనం రైస్లోకి మిక్స్ చేసుకోవాలంట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి రుచికరమైన వెజిటేబుల్ రైస్ రెడీ.